హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే జీవో విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు సంబంధించి ఒక సంక్షేమ మరియు పరిపాలనా సౌలభ్యం కోసం అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన అడుగు వేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి విడుదలైనటువంటి యొక్క జిఓఎంఎస్ నంబర్ 57 ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో ఒక అతిపెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ జిఓ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ఇప్పటివరకు మన ప్రభుత్వ కార్యాలయాల్లో దశాబ్దాల కాలం పాటు కొనసాగుతున్నటువంటి పాతకాలపు భౌతిక సర్వీస్ రిజిస్టర్ల స్థానంలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లను ఈఎస్ఆర్లను ప్రవేశపెట్టడం. అంటే ఇకపై ఒక ఉద్యోగి యొక్క ఉద్యోగ ప్రస్థానం అంతా కాగితాల మీద కాకుండా కంప్యూటర్ స్క్రీన్ పైన డిజిటల్ రూపంలో భద్రపరుస్తుంది. మరి ఇందుకోసం ప్రభుత్వం ఫండమెంటల్ రూల్స్‌లోని రూల్ నంబర్ 74 క్లాజ్ 4తో పాటు పార్ట్ 2 అనుబంధం 2 పార్ట్ 3లోని కొన్ని కీలక సవరణలు అయితే చేసిందనమాట. మరి ముఖ్యంగా ఈ యొక్క ఫామ్ 10 అనే సరికొత్త విధానాన్ని నిర్దేశించింది. ఇది ఉద్యోగి డిజిటల్ ఫార్మాట్‌లో నమోదు చేసుకోవడానికి ఉద్యోగి యొక్క పూర్తి సమాచారాన్ని డిజిటల్ ఫార్మాట్‌లో నమోదు చేసుకోవడానికైతే ప్రామాణికంగా మారుతుంది. అయితే ఈ యొక్క డిజిటల్ పరివర్తన వెనుక ఉన్న అసలు లక్ష్యం ప్రభుత్వ పనితీరులో సామర్థ్యాన్ని పెంచడము, పారదర్శకతను మెరుగుపరచడం మరియు సమాచారాన్ని ఎక్కడి నుండి అయినా సరే సులభంగా పొందేలాగా చూడటం. మరి గతంలో ఒక ఉద్యోగి తన సర్వీస్ వివరాలు చూసుకోవాలి అనన్నా, లేదా పదవీ విరమణ సమయంలో పెన్షన్ పేపర్లు సిద్ధం చేయాలనుకున్న దుమ్ము పట్టినటువంటి పాత పుస్తకాలను, చినిగిపోయినటువంటి పేజీలను వెతకాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ వ్యవస్థ ద్వారా నిర్దిష్ట మాడ్యూల్స్ మరియు యూజర్ ఇంటర్ఫేసెస్ అప్డేటెడ్ చేసినటువంటి వాటితో ప్రతి అంశాన్ని కూడా ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీని ప్రకారంగా ప్రతి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ తన పరిధిలోని ఉద్యోగుల సమాచారాన్ని భౌతిక రిజిస్టర్ల నుంచి సేకరించి ఈఎస్ఆర్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసి దానిని ధృవీకరించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రారంభ దశలో చాలా వేగంగా జరిగినప్పటికీ మధ్యలో వచ్చిన కోవిడ్-19 మహమ్మారి మరియు కొన్ని పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అన్ని శాఖలలో ఇది పూర్తిగా పూర్తి కాలేదన్నమాట. అయితే అప్పట్లో నమోదు చేసినటువంటి డేటా అంతా కూడా ఇప్పుడు సిస్టమ్‌లో సురక్షితంగా భద్రపరచబడుతోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్‌బీపీఎస్ అనే మరో గొప్ప వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తన పెన్షన్ కోసం, గ్రాట్యుటీ కోసం మరియు ఇతర ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రానిక్ విధానంలో అన్ని క్లెయిమ్స్ ప్రాసెస్ చేయబడతాయి. సకాలంలో పెన్షన్ ఆమోదం పొందేందుకు భౌతిక సర్వీస్ రిజిస్టర్ల కదలికపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్స్ అకౌంట్ జనరల్ పీఏజీ గారు కూడా గట్టిగా సూచించారు. ప్రస్తుతం ఆర్‌బీపీఎస్ పనితీరులో భౌతిక ఎస్ఆర్స్‌ను వాడకం అనేది మనుషుల ప్రమేయం కలిగిన ఏకైక మరియు చివరి అడ్డంకిగా మిగిలింది. ఇప్పుడు ఈఎస్ఆర్ అమల్లోకి రావటం వల్ల ఆ యొక్క మాన్యువల్స్ ప్రక్రియ కూడా తొలగిపోయి మొత్తం వ్యవస్థ అంతా డిజిటల్‌గా మారిపోతుంది. దీనివల్ల ఉద్యోగులకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, వారి సర్వీస్ ఈవెంట్స్ అంటే ప్రమోషన్స్, బదిలీలు, సెలవులు మరియు ఇంక్రిమెంట్లు వంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్డేట్ అవుతాయి. దీనివల్ల పొరపాట్లకు తావుండదు మరియు డేటా ట్యాంపరింగ్ జరిగే అవకాశం అస్సలు ఉండదు. అంతేకాకుండా ప్రభుత్వం వద్ద ఏ శాఖలో ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి, ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఖాళీలు ఎన్ని ఉన్నాయనే ఖచ్చితమైనటువంటి మరియు తాజా సమాచారం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలకు మరియు బదిలీల ప్రక్రియకు కూడా ఎంతో దోహదపడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరుగుతుందని మరియు ఉద్యోగులకు తమ రిటైర్మెంట్ రోజున ఎటువంటి టెన్షన్ లేకుండా
ఆర్థిక ప్రయోజనాలు అందుతాయనైతే స్పష్టం అవుతోంది. సో, ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ యొక్క జీఓఎంఎస్ నంబర్ 57 జీఓఎంఎస్ నంబర్ 57 అమలు అనేది భౌతిక సర్వీస్ రిజిస్టర్ల స్థానంలో ఈఎస్ఆర్ అని అంటాము. ఈ సర్వీస్ రిజిస్టర్ ప్రవేశపెట్టడము ఎంతో శుభ పరిణామం అని చెప్పవచ్చు. అయితే ఫండమెంటల్ రూల్స్ మరియు ఫామ్ 10 ద్వారా అయితే సర్వీస్ డేటాను డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్బిపిఎస్ ద్వారా పదవీ విరమణ ప్రయోజనాల ప్రక్రియ పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించడానికి సాధ్యమవుతుంది. అలాగే పెన్షన్ మంజూరులో జాప్యాన్ని తగ్గించడానికి ఈ యొక్క డిజిటల్ రికార్డులే ఏకైక మార్గమని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే మాన్యువల్ ఫైళ్ళపై కదలికను తగ్గించి డేటా భద్రతను మరియు మరింత ఖచ్చితత్వాన్ని పెంచడం ఉద్దేశంగా ఈ యొక్క విధానాన్ని జీఓఎంఎస్ నంబర్ 57 ద్వారా తీసుకురావడం జరిగింది. సో, మంజూరైన పోస్టులు మరియు సిబ్బంది వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి లైవ్‌లో ట్రాకింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో, ఏవైనా భవిష్యత్తులో కొత్తగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, లేదంటే బదిలీల ప్రక్రియ అనేది కూడా సులభం అవుతుంది. మొత్తానికి ఈ విధంగా అయితే ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, ఈ విధానం ద్వారా వారి యొక్క పదవీ విరమణ జీవితాన్ని ఆర్థిక భరోసాను కల్పిస్తుందనైతే చెప్పవచ్చు.